హాయ్ అండి. ఈరోజు అయితే మనం 10వ తరగతి తెలుగులో ఉన్నటువంటి పాఠాల యొక్క ప్రక్రియలు ఇతరుత్వాలు అయితే మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఒక చిన్న మాట అండి, వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయొద్దండి. మనకి మొత్తం 10వ తరగతిలో 12 పాఠాలు అయితే ఉన్నాయండి. 12 పాఠాలకి 12 ప్రక్రియలు ఇతరుత్వాలు కూడా ఉన్నాయి. అసలు ఏమున్నాయి అనేది చూద్దాము. ముందుగా అసలు ప్రక్రియ అంటే ఏమిటి, ఇతరుత్వం అంటే ఏమిటో కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రక్రియ అంటే ఏమిటి? ప్రక్రియ అంటే ఒక రచన ఏ రూపంలో రాయబడిందో దాన్ని ప్రక్రియ అంటారు. ఉదాహరణకి కథ, కవిత, వ్యాసం, జీవిత చరిత్ర, నాటకం, శతకం, యాత్రా వివరణ మొదలైనవన్నీ ప్రక్రియలండి. మన కవి ఉన్నారు కదండి, ఆ కవి మనకు అసలు ఆ పాఠాన్ని ఎలా రాశాడు అని చెప్పేదే ప్రక్రియ అండి. అంటే మనకు ఒక కథలా రాశాడా, ఆ పాఠాన్ని కవితలా రాశాడా, వ్యాసంలా రాశాడా, గేయంలా రాశాడా, నాటకంలా రాశాడా, శతకంలా రాశాడా, లేదంటే ఒక లేఖ రాశాడా, అసలు మనకు ఆ పాఠాన్ని కవి ఎలా రాశాడు అని చెప్పేదే ప్రక్రియ అండి. అర్థమైందా? ఇతరుత్వం అంటే ఏమిటంటే ఆ పాఠంలో రచయిత చెప్పదలుచుకున్న ప్రధాన భావం లేదా ముఖ్య సందేశం. ప్రక్రియ అంటేనేమో అసలు పాఠం ఎలా రాశాడో మనకి చెప్పేదాన్నే ప్రక్రియ అంటారండి. ఇతరుత్వం అంటే ఏమిటంటే అసలు పాఠం ద్వారా మనకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ కవి, ఆ రచయిత మనకు అసలు పాఠం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనం ఏం నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు, మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటారు కదండి, అలాగ అసలు పాఠం ద్వారా అసలు ఏం తెలియజేస్తుందో చెప్పేదే ఇతరుత్వం అండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే బాగా అర్థమవుతుందండి. ప్రక్రియ అంటేనండి జనరీ అండి, ఇతరుత్వం అంటే థీమ్ అండి. ఓకేనా? జనరీ, థీమ్. ప్రక్రియ అంటేనేమో పాఠం ఎలా రాశారు, ఇతరుత్వం అంటేనేమో అసలు ఆ పాఠం ద్వారా అసలు ఆ కవి ఏం చెప్తున్నాడు మనకి, ఆ సందేశం, ఆయన భావం ఏంటో తెలియజేసేదే మనకి ఇతరుత్వం అండి. అసలు మొత్తం ఎన్ని పాఠాలు ఉన్నాయి, ఆ పాఠాల యొక్క ప్రక్రియలు ఇతరుత్వాలు అయితే ఇప్పుడు మనం సింపుల్గా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. మొదటి పాఠం అండి ప్రత్యక్ష దైవాలు. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఇతిహాసం, ఇతరుత్వం, తల్లిదండ్రుల సేవ. ముందుగా అసలు ఇతిహాసం అంటే ఏంటో చూద్దాం. ఇతిహాసం అంటే పురాణ చరిత్ర అండి. అంటే ఏంటంటే రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా పురాణాలే కదా, వాటిని ఇప్పుడు చెప్పుకుంటాం కదా, అలా జరిగింది అని ఇప్పుడు మనం చెప్పుకునే ఇతిహాసాలండి. ఆ పురాణ కథలు చెప్పుకునే వాటిని ఇతిహాసాలు అంటారు. మనకి ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠం ఇతిహాస రూపంలో రాశారండి మన కవి. ఇతరుత్వం ఏంటంటే అసలు మనకి ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రుల సేవ గురించి అయితే చెప్తున్నారండి. ఇదే మన ఈ పాఠం యొక్క ప్రక్రియ ఇతరుత్వం. మనం ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? ప్రత్యక్ష దైవాలు అంటే ఎవరండి? మనకి ప్రత్యక్ష దైవాలు ఎవరు? మన తల్లిదండ్రులే కదా. ఆ తల్లిదండ్రుల్ని గౌరవించడం, వారి మాట వినడం, మన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం, వాళ్ళకు సేవ చేయడం, ఇవి మనకి చెప్పారండి. ప్రత్యక్ష దైవాలు అనే పాఠం నుంచి మనం తల్లిదండ్రులని సేవ చేయాలి అనే ఒక పాయింట్ అయితే మనకి చెప్పారండి. మనకి ఏ రూపంలో ఇచ్చారంటే ఇతిహాస రూపంలో ఇచ్చారు కదా. అంటే ప్రత్యక్ష దైవాలు అంటే దేవుళ్ళే కదా, దేవుళ్ళు అంటే పురాణాలే కదా, పురాణాలు అంటే ఇతిహాసాలే కదా, ఆ ఇతిహాస రూపంలోనే మనకి ఈ ప్రక్రియ ఇచ్చారండి. ప్రత్యక్ష దైవాలు ప్రక్రియ ఇతిహాస రూపంలో ఉంది ఆ పాఠం. ఆ పాఠం అసలు మనకి ఏం చెప్తుందంటే ప్రత్యక్ష దైవాలు అంటే మన తల్లిదండ్రులే కదా, మన తల్లిదండ్రులకి సేవ చేయండి అని చెప్పి చెప్తున్నాడు ఆ కవి. ఓకేనండి. రెండవ పాఠం బతుకు గంప. ఈ పాఠం యొక్క ప్రక్రియ కథానిక, ఇతరుత్వం, కుటుంబ విలువలు. కథానిక అంటే అసలు ఏంటంటే చిన్న కథ అండి, షార్ట్ స్టోరీ అంటారు కదా, తక్కువ పరిమాణంలో ఉంటుందండి. బట్ తను చెప్పాలనుకుంది, మన కవి ఏం చెప్పాలనుకున్నదో అది పర్ఫెక్ట్గా చెప్పేస్తారండి. కాకపోతే పరిమాణం తక్కువగా ఉంటుందండి, షార్ట్ స్టోరీ. అసలు ఆ కథానికలో మనకు అసలు ఏం చెప్పారంటే బతుకు గంప అనే పాఠంలో కుటుంబ విలువలు చెప్పారండి. అంటే ఏంటంటే కుటుంబ విలువలు అంటే ఏంటండి, మనం కుటుంబంలో ఎలా ఉండాలి, ఒకరినొకరు ఎలా సాయం చేసుకోవాలి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, కుటుంబ సభ్యులందరూ ఎలా ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం, బాధ్యతలు పంచుకోవడం, ఇవన్నీ విలువలే కదండి. వీటి గురించి అయితే చెప్పారు. మనం ఇంకా సింపుల్గా చెప్పుకుందామా? బతుకు గంప అంటే ఏంటండి? బతకడమే కదా. మనం బతకాలంటే మనకి కుటుంబ విలువలు తెలిసి ఉండాలండి. అవును కదా. కుటుంబ విలువలు అంటే ఏంటండి? అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు ఇవన్నీ కూడా కుటుంబంలో సభ్యులే కదండి. వాళ్ళ విలువ అనేది మనకి తెలిసి ఉండాలండి సమాజంలో బతుకుతున్నామంటే మనం. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా మగవాళ్ళు ఒక సోదరిగా, ఒక తల్లిగా చూస్తే అసలు ఏ అత్యాచారాలు జరగవు కదండి. అలాగే ఒక మగవాళ్ళని కూడా ఒక ఆడవాళ్ళు ఒక సోదరుడుగా, ఒక తండ్రిగా భావిస్తే అసలు ఏ గొడవలు ఏం జరగదండి. సమాజంలో బతుకుతున్నామంటే మనకి కుటుంబ విలువలు తెలిసి ఉండాలి. బతుకు గంప అనే పాఠం మనకి కవి కథానిక ద్వారా ఇచ్చారు. అంటే చిన్న స్టోరీ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఆ చిన్న స్టోరీలో, ఆ కథానికలో మనకి ఏం చెప్తున్నాడు? బతుకు గంప అంటే కుటుంబ విలువల గురించి అయితే మనకి కవి గారు చెప్తున్నారు. ఓకేనండి. తర్వాత పాఠం శతక మాధుర్యం. ఈ పాఠం యొక్క ప్రక్రియ శతకం, ఇతరుత్వం, నైతిక విలువలు. శతక మాధుర్యం అంటే శతకాలే కదండి, మనకు తెలుసు కదా. మనకి ఆ పాఠంలో ఏముంటాయండి? శతకాలే కదా. ప్రక్రియ శతకం అండి. శతకం ద్వారా మనకి కవి అయితే చెప్తున్నాడు. ఇతరుత్వం అసలు మనకి ఏం చెప్తున్నారు అంటే కవి శతక మాధుర్యం అనే పాఠం నుంచి నైతిక విలువలు అయితే చెప్తున్నారండి. నైతిక విలువలు అంటే ఏంటంటే క్రమశిక్షణ, నిజాయితీ, దయ, గౌరవం, ఇలాంటి అన్ని గుణాల గురించి అయితే మనకి నైతిక విలువలు అంటారంటే ఇవన్నీ కూడా మనకి శతకాల ద్వారా మనకి శతక మాధుర్యం అనే పాఠం నుంచి మన కవి అయితే మనకి చెప్తున్నారండి. శతక మాధుర్యం పాఠం, శతకం ఎలా ఉన్నాయి? ఆ పాఠంలో శతకాలు ఉన్నాయి. అంటే ప్రక్రియ శతకం. శతక మాధుర్యం పాఠం నుంచి మనకి కవి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఇతరుత్వం ఏంటంటే మనకి నైతిక విలువలండి. నైతిక విలువల గురించి అయితే చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా. నాలుగవ పాఠం ఉపన్యాస కళ. ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం, ఇతరుత్వం, జీవన నైపుణ్యం. వ్యాసం అంటే ఏంటంటేనండి అసలు ఏదైనా ఒక విషయాన్ని వివరంగా
క్లుప్తంగా డీటెయిల్డ్గా రాసేదాన్ని వ్యాసం అంటారండి. ఉపన్యాస కళ. ఉపన్యాసాలు అంటే తెలుసు కదండి, మన చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు స్టేజ్ మీద ఉపన్యాసానికి స్టేజ్ మైక్ పట్టుకుని నుంచుంటే మనకి కళ్ళు కూడా తిరిగి పడిపోయేవాళ్ళం అండి. అవును కదా, గుర్తొస్తుందా మీకు? ఉపన్యాసం అంటే అంతసేపు చెప్తారు, చాలా క్లుప్తంగా డీటెయిల్డ్గా చెప్పి చెప్తారు. అదంతా ఉపన్యాస కళ అంతా మనకి వ్యాస రూపంలో చెప్పాడండి మన లెసన్లో. అసలు ఏం చెప్పాడు మనకు అసలు అంటే జీవన నైపుణ్యం గురించి చెప్పాడండి. ఏం చెప్పాడు? జీవన నైపుణ్యం. అసలు జీవన నైపుణ్యం అంటే అసలు ఏంటంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలను ఎలా పరిష్కరించాలి, మన జీవితంలో మనం ఎలా తెలివితేటలుగా ఉండాలి, ఆ సామర్థ్యాలను, ఆలోచించే విధానాలను, డెసిషన్ తీసుకునే ఆ ఒక నైపుణ్యాన్ని మనకి ఈ జీవన నైపుణ్యం, ఈ ఉపన్యాస కళ అనే పాఠం ద్వారా మనకి ఈ జీవన నైపుణ్యాన్ని మనకి తెలియజేశారండి. ఉపన్యాస కళ అంటే తెలుసు కదండి, ఉపన్యాసాలు, ఏదైనా విషయాన్ని క్లుప్తంగా చెప్పడం, అది మనకి వ్యాస రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి మన కవి. ప్రక్రియ వ్యాసం. అసలు ఆ వ్యాసంలో మనకి ఏం చెప్పారు? ఉపన్యాస కళ అంటే జీవన నైపుణ్యం, మన జీవితంలో మనకు ఉండాల్సిన నైపుణ్యాల గురించి అయితే మనకు ఆ వ్యాసంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఉపన్యాస కళ, ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, జీవన నైపుణ్యం. ఓకేనండి. జలియన్వాలా బాగ్. ప్రక్రియ ఖండకావ్యం, ఇతివృత్తం దేశభక్తి. ఇక్కడ ప్రక్రియ ఖండకావ్యం ఉంది కదండి. ఖండకావ్యం అంటే అసలు ఏంటంటే ఖండం అంటే భాగం అండి, కావ్యం అంటే తెలుసు కదా రచన. అంటే ఏదైనా ఒక ఖండకావ్యం అంటే ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని దాన్ని వివరించడాన్నే ఖండకావ్యం అంటారండి. మన ఈ జలియన్వాలా బాగ్ అంటే ఈ పాఠంని ఖండకావ్యం రూపంలో మనకి రాయబడిందండి. ఇతివృత్తం అంటే ఏంటంటే దేశభక్తి అండి. మనకి ఈ పాఠం ద్వారా మనకు అసలు ఏం తెలియజేస్తున్నారంటే దేశభక్తి గురించి అయితే తెలియజేస్తున్నారండి. ఈ జలియన్వాలా బాగ్ అనే పాఠంలో భారత స్వతంత్రం కోసం పోరాడిన ప్రజల యొక్క త్యాగాన్ని, ధైర్యాన్ని, దేశంపై ప్రేమని వర్ణించారండి మన ఈ జలియన్వాలా బాగ్ అనే పాఠంలో. అంటే మనకి దేశభక్తి గురించి అయితే మనకి కవి తెలియజేశారండి. ఓకేనా. 6వ పాఠం ప్రకృతి సందేశం. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. గేయం అంటే ఏంటంటే మనం పాడడానికి వీలుగా ఉండేదాన్నే గేయం అంటారండి. చాలా త్వరగా కూడా అర్థమవుతుందండి. గేయ రూపంలో పాఠం ఉంటే అది మనకి త్వరగా కూడా అర్థమవుతుంది. ప్రకృతి సందేశం అనే పాఠం మనకి గేయ రూపంలో రాయబడిందండి. ప్రక్రియ మన కవి గేయ రూపంలో రాశాడు ఆ పాఠాన్ని. మనకు అసలు ఏం తెలియజేస్తున్నారంటే ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన, ప్రకృతి గురించి వర్ణించారండి. ఒక పాట కూడా ఉంటుంది కదా, పచ్చందనమే పచ్చదనమే తొలివలపే పచ్చదనమే అనే ఒక పాట ఉంటుంది కదా. అంటే ఏంటండి, మనకు ఒక పాట రూపంలో అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది, మనం ఈజీగా అర్థం చేసుకుంటాము త్వరగా. అంటే ప్రకృతి వర్ణన అంటే ప్రకృతి గురించి వర్ణించాలి మన కవి. ఉదయం అవుతుంటే ఎంత అందంగా ఉంటుంది, సూర్యాస్తమం అవుతుంటే ఎంత అందంగా ఉంటుంది, మబ్బులు పట్టినప్పుడు ఎలా ఉంటుంది, పచ్చని చేలు ఎలా ఉంటాయి, మన పక్షులు ఎలా ఉంటాయి, చిలక ఎంత అందంగా ఉంటుంది, ఇవన్నీ ప్రకృతే కదండి. పంచభూతాలన్నీ ప్రకృతే కదండి. వాటిలన్నింటినీ కూడా ఈ ప్రకృతి సందేశం అనే పాఠంలో వర్ణించి మనకి చెప్పారండి. అదే ఇతివృత్తం. ప్రకృతి వర్ణన, ఇతివృత్తం. ప్రకృతి సందేశం పాఠం గేయ రూపంలో ఉంది, అంటే పాడడానికి వీలుగా ఉంది. ప్రక్రియ గేయ రూపంలో రాయబడింది. ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన, ప్రకృతిని వర్ణించారు. ఓకేనండి. 7వ పాఠం చేయిజారిన బాల్యం. ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసం. చాలా సింపుల్ అండి. వ్యాసం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక దాన్ని, ఒక అంశాన్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేదే వ్యాసం. వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తిత్వం అంటే మన యొక్క బిహేవియర్ అండి. వికాసం అంటే పెరుగుదల. తెలుసు కదా, వికాసం అంటే పెరుగుదల కదా. చేయి జారిన అనే పాఠం నుంచి మన కవి మనకి వ్యాస రూపంలో ఇచ్చారు. మనకి ఏం తెలియజేస్తున్నారంటే వ్యక్తిత్వ వికాసం మన యొక్క పెరుగుదల గురించి ఆ పాఠంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మన బాల్యం నుంచి ఇప్పటి వరకు మనం అసలు ఎలాగా క్రమశిక్షణ, అంతే కదండి, చిన్నతనంలోనే కదా మనం నేర్చుకుంటాము. ఏదైనా పునాది పడేది ఎక్కడండి? చిన్నతనంలోనే. చిన్నతనంలో మనం మంచి అలవాట్లు, మంచి క్రమశిక్షణ, పక్క వాళ్ళని గౌరవించడం, మనం మాట్లాడే విధానం, మంచిగా మాట్లాడడం, ఇవన్నీ బాల్యంలో నేర్చుకుంటేనే మనం పెద్ద అయిన తర్వాత మనం మంచి వ్యక్తిత్వ వికాసవంతులు అవుతాము, మంచి పెరుగుదల కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాము. అంతే కదా. అదే మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి మన కవి గారు. చేజారిన బాల్యం పాఠం యొక్క ప్రక్రియ ఏమో మనకి వ్యాస రూపంలో రాయబడింది. ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే వ్యక్తిత్వ వికాసం. మన యొక్క వ్యక్తిత్వ వికాసం ఎలా పెరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనుకుందాం. యాక్చువల్గా అయితే నేను పాఠం అయితే చదవలేదండి, జస్ట్ గుర్తుండడానికి నేను అక్కడ ఉన్నది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. పాఠం అయితే మీరు డీటెయిల్డ్గా వెళ్ళి చదవాలండి. అసలు పాఠంలో ఏం రాశారు కవి, ఏం రాయబడింది, మొత్తం డీటెయిల్గా లైన్ టు లైన్ చదువుకోవాలి. నేను జస్ట్ ప్రక్రియ ఇతివృత్తం మీకు గుర్తుంటాకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, అంతేనండి. ఓకేనా. 8వ పాఠం జీవని. ఈ పాఠం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం, ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత. ఏం లేదండి, చాలా సింపుల్. ఈ జీవని అనే పాఠాన్ని మనకి కథ రూపంలో ఇచ్చేసారండి. కథ రూపంలో మనకి రాయబడి ఉంది, మన కవి కథ రూపంలో రాసేశారు. అసలు ఏం చెప్తున్నారంటే మనకి ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత అంటే అసలు ఏంటంటే మనకి జీవని పాఠం నుంచి కవి ఏం చెప్తున్నాడంటే, ఒక ప్రత్యేక పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, వాళ్ళని అన్ని రంగాల్లో రానివ్వాలి. వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఉంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు వాళ్ళకి హెల్ప్ చేయండి.
కొంతమంది ఉంటారు కదండి, హ్యాండిక్యాప్డ్, అంధులు, ఇలాంటి పిల్లలు ఉంటారు కదండి. ఆ ప్రత్యేక పిల్లల అవసరాలు మనం తీర్చాలండి. వాళ్ళకి హెల్ప్ చేయాలి, మనకి తోచినంత హెల్ప్ వాళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయూత ఇవ్వాలి, వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని మనతో సమానంగా చూడాలి అని చెప్పి మనకి ఈ పాఠం యొక్క కవి అయితే మనకి ఈ జీవని అనే పాఠం నుంచి ఒక కథ రూపంలో రాసి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారండి. అదే ఇతివృత్తం. అదే మనం నేర్చుకోవాలండి. ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత మనం ఉండాలి, అలాంటి బిహేవియర్ మనలో పెంపొందించుకోవాలని చెప్పి మనం నేర్చుకోవాలండి ఆ పాఠం ద్వారా. ఓకేనండి. తర్వాత పాఠం రాజధర్మం. ఈ పాఠం యొక్క ప్రక్రియ ప్రబంధం, ఇతివృత్తం, నాయకత్వ లక్షణాలు. రాజధర్మం అనే పాఠం ప్రబంధం ద్వారా ఇచ్చారండి, మనకి రాయబడింది. ప్రబంధం అంటే ఏంటంటే ఏదైనా ఒక కథ ఆధారంగా తీసుకుని దాన్ని పద్య రూపంలో రాస్తారండి, దాన్నే ప్రబంధం అంటారు. మనకి రాజధర్మం అనే పాఠం కూడా ఏదో ఒక చిన్న కథ ద్వారా తీసుకుంటారు, దాన్ని పద్య రూపంలో రాస్తారండి. మన కవి అలా రాశారు, దాన్నే ప్రబంధం అంటారు. మన రాజధర్మం పాఠం ప్రక్రియ ప్రబంధం. ఇతివృత్తం అంటే ఏంటంటే నాయకత్వ లక్షణాలండి. అంటే కవి మనకి ఏం చెప్తున్నాడంటే రాజధర్మం అంటే ధర్మమైన రాజు యొక్క నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలండి, ప్రజలందరినీ సమానంగా చూడాలి, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూడాలి, వాళ్ళని మంచిగా పరిపాలించాలి, చాలా నిజాయితీగా ఉండాలి, రాజు చాలా క్రమశిక్షణగా ఉండాలి. ఇవన్నీ నాయకత్వ లక్షణాలే కదండి. మనకి రాజధర్మం అనే పాఠం నుంచి మనకి కవి అయితే నాయకత్వ లక్షణాల గురించి అయితే మనకి చెప్పారండి. నెక్స్ట్ 10వ పాఠం కన్యాశుల్కం. ఈ పాఠం యొక్క ప్రక్రియ నాటకం, ఇతివృత్తం, ఆధునిక విద్య ఆవశ్యకత. అంటే ఏంటంటే కన్యాశుల్కం అంటే నాటకమే కదండి, తెలుసు కదా అందరికీ. మనకి ఈ పాఠం కూడా మనకి నాటక రూపంలోనే రాశాడండి కవి, అదే ప్రక్రియ, నాటకం ప్రక్రియ. ఇతివృత్తం అంటే అసలు మనకి ఈ పాఠం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే కన్యాశుల్కం ద్వారా ఆధునిక విద్య ఆవశ్యకత. ఇక్కడ ఆవశ్యకత అంటే అర్థం ఏంటంటే అవసరం. ఆధునిక విద్య అవసరం, ప్రతి ఒక్కరికి కూడా విద్య అవసరం. ఆధునికంగా మారాలి ప్రతి ఒక్కరు, ఇంకా మూఢనమ్మకాలతో అలాగే ఉండిపోకూడదు, కొత్తగా మనం మారాలి, కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు నేర్చుకోవాలి, ఇంకా ఆ మూఢనమ్మకాలు అనేవి వదిలిపెట్టాలి, అందరూ చదువుకోవాలి. చదువుకుంటే ఏమవుతుందండి, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏమవుతుంది, మంచి చెడు తెలుస్తుంది, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అవన్నీ మనం నేర్చుకుంటాము. ఆధునిక విద్య ఎంతో అవసరం అని చెప్పి మనకి కన్యాశుల్కం అనే నాటకం ద్వారా మనకి ఈ కవి అయితే మనకి ఆధునిక విద్య ఆవశ్యకత అని చెప్పి మనకి చెప్తున్నారండి ఇతివృత్తం. ఓకేనా. తర్వాత పాఠం యుద్ధ విజేత. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం, శాంతి ఆవశ్యకత. అంటే యుద్ధ విజేత అనే పాఠం ఎలా రాయబడిందంటే వచన కవిత రూపంలో రాయబడిందండి. అంటే ఎలాగంటే వచన కవిత అంటే ఏంటంటే స్వేచ్ఛగా భావాలను వ్యక్తపరిచే కవితనే మనం వచన కవిత అంటామండి. అంటే అందులో మనకి ఛందస్సు, యతి, ప్రాస అవన్నీ ఉండవండి, జస్ట్ నార్మల్గా రాసేస్తారండి. మనకి యుద్ధ విజేత అనే పాఠం వచన కవిత ద్వారా రాసేసారండి. అసలు మనకి ఏం చెప్తున్నారంటే మనకి కవి యుద్ధ విజేత అనే పాఠం నుంచి శాంతి ఆవశ్యకత గురించి చెప్తున్నారండి. అంటే మనకి శాంతి ఎంత అవసరమో అని చెప్తున్నారండి. యుద్ధం చేస్తే ఏమవుతుంది, శాంతి నశిస్తుందండి, శాంతి రాదండి యుద్ధం చేస్తే. మన యుద్ధం వద్దు, మనం శాంతిగా ఉండాలి, మనకి శాంతి అవసరం. యుద్ధాల వల్ల మనకి ఏమవుతుందండి, యుద్ధాల వల్ల పచ్చని భూమి ఎర్రగా మారిపోతుంది. అవును కదా, ఎంతోమంది యుద్ధాల ద్వారా గాయపడి వాళ్ళ కుటుంబాలు ఎంతో బాధపడతాయి. ఇవన్నీ వద్దు, మనం శాంతిగా ఉండాలి, మనకి శాంతి అవసరం అని చెప్పి మనకి యుద్ధ విజేత అనే పాఠం నుంచి మనకి కవి శాంతి ఆవశ్యకత ఈ పాఠం మనకి వచ్చిన కవిత అనే రూపంలో రాయబడిందండి, అదే ప్రక్రియ. ఓకేనా. 2వ పాఠం సూక్తి సుధ. ఈ పాఠం యొక్క ప్రక్రియ సాహిత్య వ్యాసం, ఇతివృత్తం, ఉత్తమ మానవ గుణాలు. మనకి సూక్తి సుధ అనే పాఠం వ్యాస రూపంలో, సాహిత్య వ్యాస రూపంలో అయితే కవి రాశారండి, అది ప్రక్రియ. అసలు ఇతివృత్తం ఏంటంటే ఉత్తమ మానవ గుణాలు. మానవ గుణాలు అంటే ముఖ్యమైన మానవుడికి ఉండాల్సిన గుణాలండి. గుణాలంటే లక్షణాలు. అంటే ఏంటండి, మనకి సూక్తి సుధ పాఠం ఏంటంటే సూక్తి సుధ అంటే సూక్తులే కదండి. ఏం సూక్తులు చెప్తున్నాడు, మానవుడికి మంచి అలవాట్లు ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఈ సూక్తి సుధ పాఠంలో సూక్తుల ద్వారా మనకి చెప్తున్నారు. ఉత్తమ మానవ గుణాలు, ఈ ప్రథంగా మానవుడికి ఉండాల్సిన లక్షణాలు, గుణాలు గురించి అయితే మనకి సూక్తి సుధ అనే పాఠం నుంచి అయితే కవి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారండి. సూక్తి సుధ అనే పాఠం సాహిత్య వ్యాస రూపంలో ఉంది, అదే ప్రక్రియ. ఇతివృత్తం మనకు అసలు కవి ఏం చెప్తున్నాడంటే ఉత్తమ మానవ గుణాల గురించి అయితే చెప్తున్నాడు. ఓకేనండి, అర్థమైందా? ఒకసారి మొత్తం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రత్యక్ష దైవాలు, ప్రక్రియ, ఇతిహాసం, ఇతివృత్తం, తల్లిదండ్రుల సేవ. అంటే ప్రత్యక్ష దైవాలు అంటే దేవుళ్ళ గురించి మనం ఎక్కడ వింటాము, పురాణాల్లో వింటాము. పురాణాలు అంటే ఏంటి, ఇతిహాసాలే కదా. మనకు అవి కూడా ప్రత్యక్ష దైవాలు అనే పాఠం ఇతిహాస రూపంలో రాశాడు. మనకు అసలు ఏం చెప్తున్నాడంటే ప్రత్యక్ష దైవాలు అంటే మన తల్లిదండ్రులే కదా, మన తల్లిదండ్రులకి సేవ చేయాలి అని మనకి ఇతివృత్తం మనకి చెప్తున్నాడు కవి. బతుకు గంప అనే పాఠం కథానిక, కుటుంబ విలువలు. అంటే ఏంటంటే బతుకు గంప అనే పాఠం ఒక కథానిక, అంటే ఒక చిన్న కథలాగా అయితే మనకి కవి రాసేశాడు పాఠంలో. అసలు మనకి ఏం చెప్తున్నాడంటే ఇతివృత్తం ఏంటంటే కుటుంబ విలువలు. మనం బతుకుతున్నామంటే మనకి కుటుంబ విలువలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ కుటుంబ విలువల గురించి అయితే మనకి కవి అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ శతక మాధుర్యం.
ప్రక్రియ శతకం, ఇతివృత్తం, నైతిక విలువలు. అంటే శతకమాధుర్యం అనే పాఠంలో మనకి కవి అన్ని శతకాలు ఇచ్చారండి, అంటే పద్యాల రూపంలో ఇచ్చారు. అసలు ఏం చెప్తున్నారంటే మనకి కవి ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలండి. క్రమశిక్షణ, గౌరవం, మర్యాద అసలు ఏంటి అవన్నీ కూడా మనకి ఈ పద్యాల ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. అవే మనం నేర్చుకుంటాం. ఆ పద్యాలు, ఆ శతకాలు అన్నీ మనం నేర్చుకుంటే మనలో నైతిక విలువలు అనేవి పెరుగుతాయండి, పెంపొందించుకుంటాము. ఓకేనా. ఉపన్యాస కళ, వ్యాసం, జీవన నైపుణ్యం. ఉపన్యాస కళ అనేది మనకి వ్యాస రూపంలో అయితే ఇచ్చారండి కవి. అసలు మనకి ఉపన్యాస కళ అనే పాఠం నుంచి అసలు మనకి ఏం నేర్చుకుంటాం, మనకి కవి ఏం తెలియజేస్తున్నాడంటే ఇతివృత్తం ఏంటంటే జీవన నైపుణ్యం అండి. మనం జీవించడానికి ఎలాంటి నైపుణ్యాలు అయితే ఉండాలి అని చెప్పి ఆ ఉపన్యాస కళలో అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి కవి. జనిన్ వాళ్ళ బాగ్ అంటే ఖండకావ్యం, ఒక దేశభక్తి, ఇతివృత్తం. జనిన్ వాళ్ళ బాగ్ అనే పాఠం యొక్క ప్రక్రియ ఒక ఖండకావ్యం అంటే ఒక అంశాన్ని తీసుకుని దాన్ని మనకి చెప్పారండి. ఆ ఖండకావ్య రూపంలో అయితే మనకి ఆ పాఠాన్ని అయితే రాశారండి. జనిన్ వాళ్ళ బాగ్ ఇతివృత్తం ఏంటంటే అసలు మనకి ఏం తెలియజేస్తున్నారంటే కవి దేశభక్తి గురించి అయితే తెలియజేస్తున్నారండి. ప్రకృతి సందేశం పాఠం, ప్రక్రియ గేయం, ప్రకృతి వర్ణన. అంటే ఏంటంటే ప్రకృతి సందేశం అనే పాఠం ఒక పాడడానికి వీలుగా మనకి రాశారండి. అంటే గేయ రూపంలో అయితే కవి ఈ పాఠాన్ని అయితే రాశారు. ఇతివృత్తం అంటే ఏంటంటే అసలు మనకి ఏం తెలియజేస్తారంటే ఈ ప్రకృతి సందేశం అనే పాఠం నుంచి ప్రకృతి యొక్క వర్ణన అండి, ప్రకృతిని వర్ణించారండి ఈ పాఠంలో. అది ఇతివృత్తం అంటే ప్రకృతి వర్ణన. నెక్స్ట్ చేజారిన బాల్యం, ఇది వ్యాసం, ప్రక్రియ వ్యక్తిత్వ వికాసం. అంటే ఏంటంటే చేజారిన బాల్యం, ఈ పాఠాన్ని మనకి వ్యాస రూపంలో అయితే కవి ఎక్స్ప్లెయిన్ చేశారండి. కవి మనకి వ్యాస రూపంలో అయితే రాశారండి. ఈ చేజారిన బాల్యం నుంచి అసలు మనం ఏం చెప్పాలనుకుంటారంటే మనకి కవి వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పాలనుకుంటారండి. అంటే మన బాల్యం నుంచి ఇప్పటి వరకు మన ఎదుగుదల, మన వ్యక్తిత్వం ఎలా పెరిగింది అనేది కవి అయితే మనకి చెప్పాడండి. వ్యక్తిత్వ వికాసం గురించి అయితే చెప్పారు ఈ చేజారిన బాల్యం అనే పాఠం నుంచి. నెక్స్ట్ జీవని, ఇది కథా ప్రక్రియ, ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత. జీవని అనే పాఠం ఒక కథలాగా చెప్పారండి, మనకి కథ రూపంలో మనకి రాశారు. అదే ప్రక్రియ కథ. జీవని అసలు ఇతివృత్తం ఏంటంటే అసలు మనకి ఈ పాఠం ద్వారా మనకు అసలు ఏం చెప్పబోతున్నారంటే కవి ప్రత్యేక అవసరాల పిల్లలు చేయూత, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మనం తప్పకుండా వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి చేయూత ఇవ్వాలని చెప్పి అయితే మనకి చెప్తున్నాడండి. నెక్స్ట్ రాజధర్మం, ఈ పాఠం యొక్క ప్రక్రియ ప్రబంధం, ఇతివృత్తం, నాయకత్వ లక్షణాలు. అంటే ఏంటంటే రాజధర్మం అనేది ఒక ప్రబంధం అండి, ఒక కథ ఆధారంగా తీసుకుని ఒక పద్య రూపంలో అయితే రాశారండి ఈ రాజధర్మం అనే పాఠాన్ని. ఇది ఏంటంటే మనకి ఇతివృత్తం ఏంటంటే అసలు రాజధర్మం అనే పాఠం నుంచి మనకి కవి ఏం చెప్పాలనుకుంటాడంటే రాజుకి, ధర్మమైన రాజుకు ఉండాల్సిన లక్షణాలు అంటే నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ అసలు ఏముండాలి అని చెప్పి మనకైతే చెప్తున్నారండి. కన్యాశుల్కం అనేది ఒక ప్రక్రియ నాటకం అండి, ఇది ఆధునిక విద్య ఆవశ్యకత. ఇతివృత్తం అంటే ఏంటంటే కన్యాశుల్కం అనే పాఠాన్ని ఒక నాటక రూపంలో అయితే రాశారండి, అదే ప్రక్రియ, నాటకం ప్రక్రియ. ఈ పాఠం యొక్క ఇతివృత్తం అసలు మెయిన్ థీమ్ ఏంటంటే అసలు మనకి ఏం చెప్పాలనుకుంటారంటే కవి కన్యాశుల్కం అనే నాటకం నుంచి అయితే ఆధునిక విద్య ఆవశ్యకత, మనకి విద్య, చదువు అనేది ఎంత అవసరమో అనేది ఈ పాఠంలో అయితే మనకి చెప్తున్నారండి. యుద్ధ విజేత, ఈ పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత, శాంతి ఆవశ్యకత, ఇతివృత్తం. అంటే ఏంటంటే యుద్ధ విజేత అంటే ఈ పాఠం వచన కవితలో ఉందండి. అంటే కవి చెప్పాలనుకునేది స్వచ్ఛంగా డైరెక్ట్గా చెప్పేశారండి, దాన్ని వచన కవిత అంటారు. మన ప్రక్రియ యుద్ధ విజేత వచన కవిత రూపంలో ఉంది, రాయబడింది, వచన కవిత రూపంలో రాయబడింది. మనకు అసలు ఈ యుద్ధ విజేత అనే పాఠం నుంచి కవి ఏం చెప్పాలనుకుంటారంటే శాంతి అవసరం అని చెప్పి చెప్పాలనుకుంటారండి. యుద్ధం కన్నా మనకి శాంతి అవసరం, శాంతి ఆవశ్యకత గురించి అయితే చెప్పాలనుకుంటారండి. నెక్స్ట్ సూక్తి సుధా పాఠం, సాహిత్య వ్యాసం, ఇతివృత్తం, ఉత్తమ మానవ గుణాలు. అంటే ఏంటంటే సూక్తి సుధా అంటే సూక్తులే కదండి, సూక్తులు అసలు ఆ సూక్తుల్లో ఏమున్నాయి అంటే మనకి కవి ఏం చెప్పాలనుకుంటారంటే ఆ సూక్తుల ద్వారా ఉత్తమ మానవ గుణాలు అంటే ముఖ్యంగా మానవుడికి ఉండాల్సిన లక్షణాలు, గుణాల గురించి అయితే మనకి కవి చెప్పాలనుకుంటున్నారండి. ఓకేనండి, మనకి 10వ తరగతి పాఠాలు, ప్రక్రియలు, ఇతివృత్తాలు అయితే మనకి కంప్లీట్ అయినాయి. ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా ప్లీజ్ మనకి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా, ఓకే అనిపిస్తే కనుక ప్లీజ్ ఎస్ అని చెప్పి ఒక చిన్న కామెంట్ పెట్టండి, నేను చూస్తాను అసలు మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలుస్తుంది కదా. ఇప్పటి వరకు ఇదంతా ఓపిక్గా విన్నందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.